నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ పిఆర్సీకి లైన్ క్లియర్ అండి. త్వరలో బడ్జెట్ సమావేశాలు, పూర్తి వివరాలను అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. బడ్జెట్ మరియు ఉద్యోగుల కోసం కీలక అప్డేట్స్. ఈసారి 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం పత్రికల్లో ప్రకటించింది. మరి రాబడి పెరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరోవైపు ఆదాయం లోటు కూడా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బడ్జెట్ కసరత్తు, బడ్జెట్ సమావేశాలు. మార్చి 3వ వారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయము పెరిగే అవకాశం ఉందనైతే ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. ఆరోగ్య హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి భారీ కేటాయింపులు అవసరమవుతాయి. ఉద్యోగుల కోసం బడ్జెట్లో ఎటువంటి అంచనాలు ఉండవచ్చు అని అంటే, ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిసినప్పుడు ఉద్యోగులకు సంబంధించిన వేతన పెంపు, పెండింగ్ బకాయిలు, పిఆర్సీ, డిఏ చెల్లింపుల అంశం గురించి చర్చించారు. సీఎం హామీ, మార్చి 31 లోపల ఆర్థిక సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పిఆర్సీ మరియు 4 పెండింగ్ డిఏల గురించి బడ్జెట్లో సమావేశాల్లో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మంచి వార్త ఉండే అవకాశమే ఉంటుంది. కేటాయింపులపై ఉద్యోగుల ఆశలు. పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం తగిన బడ్జెట్ కేటాయింపులు ఉంటాయా? పిఆర్సీ అమలు, కొత్త స్కేల్స్ వచ్చే అవకాశం ఉందా అంటే, అలాగే ఏహెచ్ఎస్, ఇతర సంక్షేమ పథకాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కలిగిస్తారని చూడాలి. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం ఉద్యోగులకు పెద్ద ఎత్తున మార్పులు మరియు మేలు జరగాలని ఆశిస్తున్నారు. ఆర్థిక శాఖ తాజా అంచనాల ప్రకారం కేటాయింపులు స్పష్టంగా తెలియాలంటే మార్చి 3వ వారం వరకు మరి వేచి చూడవలసిందే అండి. సో బడ్జెట్ సంబంధించేటువంటి కీలక తాజా సమాచారం ఉద్యోగ పెన్షన్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. వీడియోస్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.